స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ లాటరీ పద్ధతిలో నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా పరిషత్ ముఖ్య నిర్వహణ అధికారి గణపతి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావులతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, పంచాయతీ శాఖ అధికారులతో రిజర్వేషన్ల కేటాయింపు జరిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల కొరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ రిజర్వేషన్లకు లాటరీ పద్ధతిన కేటాయింపు జరిగిందని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు సాంఘిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన ఎస్ఈఈపీసీ ప్రకారం బీసీ రిజర్వేషన్ చేపట్టడం జరిగిందని తెలిపారు. జెడ్పీటీసీ కొరకు 2, ఎస్టీ 4, ఎస్సీ 7, బీసీ 3 సాధారణ స్థానాలు కేటాయించడం జరిగిందని, వీటిలో 7 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఎంపీపీ కొరకు 2, ఎస్టీ 4, ఎస్సీ 7, బీసీ 3 సాధారణ స్థానాలు కేటాయించడం జరిగిందని, వీటిలో 7 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందని తెలిపారు. సంబంధిత రిజర్వేషన్ స్థానాల కేటాయింపు వివరాలను ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాత మంచిర్యాలలోని శ్రీ కోదండరామాలయం, భక్తాంజనేయ ఆలయంలో సామూహిక చండీ యాగం నేత్ర పర్వంగా నిర్వహించారు. శనివారం ఉదయం 8 గంటలకు ఆరంభమైన యాగంలో 108 మంది దంపతులు పాల్గొన్నారు. హోమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం అన్న ప్రసాదాల వితరణ నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏటా దసరా ఉత్సవాల్లో భాగంగా హోమం ఘనంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్ అన్నారు. భక్తులు హోమ క్రతువుల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆ తెల్లవాళ్ళ దుప్పలు కూడా కొద్దిగా నెయ్యి వేసు పాత మంచిర్యాలలో గల రామాలయము, శివాలయం, భక్తాంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా నక్షత్ర కుండాత్మక చండీ సహిత రుద్ర హవన కార్యక్రమము. దీనిలో 108 జంటలతోటి ఈ యొక్క మహాయాగం నక్షత్ర కుండాత్మకంగా చేయడం జరుగుతున్నది. చండీ హోమ సహిత రుద్రయాగము. దీనిలో ఆలయ కమిటీ వారి తరఫున ఈ యొక్క యాగం మొట్టమొదటిసారిగా పాతవంచ జరుగుతూ ఉన్నది. అందరూ భక్తులు ఆశీర్వచన కృతాంజుల చేత ఈ యొక్క కార్యక్రమం ఆచరించడం జరుగుతున్నది. భక్త మహాజనులందరూ కూడా దీనిలో పాల్పంచుకొని స్వామివారి యొక్క కృపకు, అమ్మవారి యొక్క కృప కోసమే ఈ యొక్క మహాచండీ యాగము, రుద్ర సహిత చండీ హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మొట్టమొదటిసారిగా 108 జంటలతోని 27 హోమగుండాలతోని మహాచండీ యాగాన్ని వేద పండితుల చేత జరిపించడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క చండీ హోమానికి సహకరించినటువంటి దాతలు కావచ్చు, ఊరు గ్రామ పెద్దలు కావచ్చు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హోమగుండాల్లో కూర్చున్న దంపతులకు, అదేవిధంగా సహకరిస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి శ్రీ రామలింగేశ్వర ఆలయ తరఫు నుండి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే చాలా నిన్నటి వరకు కూడా వర్షాలు కొట్టినాయి. ఈ యొక్క హోమ సందర్భంగా మరి మాకు 8 గంటల వరకు కూడా వర్షం కొట్టి, మరి ఇప్పుడు ఏదైతే హోమం స్టార్ట్ అయిన తర్వాత ఆ వరుణు కరుణించినందుకు మరి ఆ కనకదుర్గ మాతకు అందరం కూడా మరి శ్రద్ధ సర్వదా సతదా రుణపడి ఉండి వారి కృపకు, మరి అమ్మవారి కృపకు పాత్రలుగా ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క మహాచండీ యాగానికి సహకరించినటువంటి ముఖ్యంగా ఏదైతే మా అయ్యగారులు కావచ్చు, అదేవిధంగా మీడియా మిత్రులు కావచ్చు, అయితే అన్నదానికి సహకరించినటువంటి దంపతులు కావచ్చు, ప్రతి ఒక్కరికి పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తొలిదశ ఉద్యమంలో దివంగత కొండ లక్ష్మణ్ బాపూజీ చూపిన చొరవ స్ఫూర్తిదాయకంగా నిలిచి నిజాం గుండెల్లో దడ పుట్టించిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని శనివారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడని తెలిపారు. మారుమూల గ్రామంలో జన్మించి స్వతంత్రోద్యమంలో ఉద్యమ కెరటంగా కీర్తి గడించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ పర్వదినం సందర్భంగా సాయిరాం నగర్ ప్రాంతంలోని మహిళలకు మున్సిపల్ మాజీ చైర్మన్ రావుల ఉప్పలయ్య ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పలయ్య మాట్లాడుతూ ప్రతి ఏటా బతుకమ్మ, రంజాన్ పర్వదినాలు సందర్భంగా సోదరీమణులకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. శనివారం నాడు 450 మంది మహిళలకు చీరలు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప్పలయ్య సతీమణి, విజయ వార్డు పెద్దలు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ ప్రజలకు, ముఖ్యంగా మా జాఫర్ నగర్ 30వ వార్డు ప్రజలకు, అలాగే కాబోయే 53వ కార్పొరేట్ డివిజన్కి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రేపు రాబోయే దసరా మరి సద్దుల బతుకమ్మ ఒక పండుగ సందర్భంగా మా అక్క చెల్లెళ్ళకి అందరికీ శుభాకాంక్షలు, అలాగే అన్నతమ్ములకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు జాఫర్ నగర్ వార్డులో ఉన్న మా హిందూ సోదరిమణులందరికీ మరి గత 10 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే బతుకమ్మ కానుక వాళ్ళందరికీ, మా చెల్లెళ్ళకు, అక్కలకు అందరికీ ఇస్తున్నాను. మరి ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగకి మరి వాళ్ళకు కూడా నా తరఫు నుండి, నా కుటుంబం తరఫు నుండి మా అక్క చెల్లెళ్ళకి అందరికీ ఒక కానుకగా వాళ్ళకి ఇస్తూ ఉన్నాను. నా చేతనైన మేరకు భగవంతుడు నాకు ఇచ్చిన ఆస్తి ప్రకారం కానివ్వండి, వాడు ఇచ్చిన నాకు సహాయ సహకారాల వల్ల కానివ్వండి, నాకు తోచిన కాడికి వీళ్ళందరికీ సాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ మరి ప్రతి సంవత్సరం మా అక్క చెల్లెళ్ళకి అందరికీ ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. భగవంతుడు నన్ను, నా కుటుంబాన్ని, అలాగే మా అక్క చెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని ఈ పండుగ సందర్భంగా భగవంతుని కోరుకుంటూ, వాళ్ళు కూడా ఈ 2 పండుగలు సద్దుల బతుకమ్మ అలాగే దసరా పండుగ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషపూర్వకంగా చేసుకోవాలని వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో లాగా ఇప్పుడు ప్రేమ్సాగర్ రావు గారు, మన ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు మరి గత 10 సంవత్సరాల నుండి వారి ట్రస్ట్ తరఫు నుండి వాడు మహిళలకు బతుకమ్మ దసరా కానుకగా మహిళలకు, హిందూ మహిళలకు, అలాగే ముస్లిం మహిళలకు రంజాన్ కానుకగా వారు ఎలాగ చేస్తున్నారో మరి వారి నుంచి మేము స్ఫూర్తి పొంది మరి ఈరోజు గత 10 సంవత్సరాల నుండి నేను కూడా మా వార్డు లోపల ఉన్న మా అక్కలు, చెల్లెళ్ళందరికీ దసరా కానుక నేను ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. అందుకు భగవంతుని నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దానికి సహకరిస్తున్న ముఖ్యంగా నా భార్యకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకనంటే ఏ భర్త సక్సెస్ కావాలన్నా వెనుక భార్య సపోర్ట్ ఉంటేనే సక్సెస్ కావాలనేది జగమెరిగిన సత్యం. కాబట్టి నా భార్యకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ వార్డు లోపల ఏదైతే పేద అమ్మాయిలు ఉన్నారో, పేద కుటుంబాల వల్ల అమ్మాయిలు ఉన్నారో, వాళ్ళు పెళ్లి చేసుకుంటే
ప్రతి అమ్మాయికి వాళ్ళ పెళ్లి సందర్భంగా 5,000 రూపాయలు గత 10 సంవత్సరాల నుంచి నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 50 మంది అమ్మాయిలకు నేను ఆర్థిక సాయం చేయడం జరిగింది. భగవంతుడి దయ వల్ల ఆ మాత్రం చేసుకోగలిగాను. మా అక్కల చెల్లెళ్ళకు మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, రాబోయే రోజుల లోపల నేను బ్రతికున్నంత మట్టుకు ఈ వాడలో ఏ పేద పిల్ల పెళ్లి జరిగినా నా కుటుంబం తరఫు నుంచి నేను వాళ్ళకి 5,000 రూపాయలు ప్రతి పెళ్లికి ఇస్తానని వాగ్దానం చేసుకుంటూ మరొకసారి ఈ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ వర్యులు డాక్టర్ రావుల ఉప్పలయ్య గారు గత 10 సంవత్సరాల నుండి జాఫర్ నగర్ ప్రజలకు ఏ పండుగ తెలుగు వాళ్లకు బతుకమ్మ కానుకగా చీరలు పంపించేయడం కానివ్వండి, మరియు ముస్లిం సోదరి సోదరిమణులకు రంజాన్ తోఫా లాగా మరియు క్రిస్టియన్ సోదరిమణులకు క్రిస్మస్ కానుకగా చీరలు పంపించడం జరుగుతూ ఉంది. మా గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారో తన జాడలోనే గత 10 సంవత్సరాల నుంచి మా చైర్మన్ వర్యులు, ముఖ్యంగా మా వాడకు కౌన్సిలర్ వర్యులైనటువంటి డాక్టర్ రావుల ఉప్పలయ్య గారికి మా వాడ తరఫున ధన్యవాదాలు. మంచిర్యాల మున్సిపల్ నగరపాలక పరిధిలోని సూర్యనగర్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద అమ్మవారి పూజ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. శరన్నవరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతికరమైనది కాబట్టి ఈ పూజ బంతి ఒకటి తయారు చేయండి. తీసుకొని రెండు కలిపి ఇంకోటి బంతి అందరు లేవాల అన్నమాట. అందరు విగ్రహ దాతలు, పుస్తకాల దాత కూడా అటు వెళ్ళండి. అందరు ఇక్కడ అనంతరు బాగా తీసుకున్నా ఇట్లా రండి. ముగుడమ్మ మూలపుటమ్మ శివారుడమ్మ చాలా పెద్దమైనటువంటి శ్రీ దుర్గాదేవత శరన్నవరాత్రి మహోత్సవాలు మనకు మంచిర్యాల జిల్లా సూర్యానగర్లో అత్యంత వైభవపేతముగా అంగరంగ వైభవముగా ఇక్కడ కమిటీ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. చాలా మంది మహిళామణులు, పురుషులు కూడా చాలా భక్తిభావంతో ఇక్కడ దుర్గామాత దగ్గరకు వచ్చి నిత్యం కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ రోజున ప్రత్యేకంగా అమ్మవారి సన్నిధానంలో రోజు ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది. ఈ రోజైతే మరి అమ్మవారి యొక్క సన్నిధానంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క దేశము, రాష్ట్రము, ప్రతి ఒక్కరు కూడా మంచిర్యాల జిల్లా వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ధన కనక వస్తువులతో ఉందనే భావం చేత ప్రతి సంవత్సరం లెక్కనే ఈ సంవత్సరం కూడా దుర్గా మల్లేశ్వర కళ్యాణాన్ని అత్యంత వైభవంగా అంగరంగ నిర్వహిస్తున్నాము. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా సూర్యనగర్ అందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తూ ప్రతి విషయంలో కూడా ముందుకు వచ్చి నడిపిస్తూ భక్తి భావనను చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే విధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే వైభవపేతంగా అంగరంగ వైభవంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ రోజైతే కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. లోక రక్షణార్థమై, లోక కళ్యాణార్థమై ఆ యొక్క సాక్షాత్ అఖిలాంత కోటి బ్రహ్మాండ నాయకుడు పరమశివ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో చక్కగా నిర్వహించాము. తర్వాత ఈరోజు అంతేకాకుండా రాత్రి సమయంలో 8 గంటలకి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క మండపం వద్ద రుద్రాభిషేకం ఉంటుందండి. ఈ రుద్రాభిషేకం కూడా
అందరూ రుద్రాభిషేకం లేదా రాయండి. అన్నంలో బెల్లం కలిపి పరమాన్నంతో శివలింగం తయారు చేసి దానికి డ్రై ఫ్రూట్స్, పూలు, పండ్లు అన్ని కూడా సమకూర్చి అలంకారం చేసి దానికి అందరి చేత కూడా రుద్రాభిషేకం పాలు, పంచామృతాల పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, పళ్ళ రసాలు ఈ విధంగా చాలా ప్రజలతోని ఆ స్వామివారికి అభిషేకం చేసి అటువంటి మొత్తం అయిన తర్వాత పూజా కార్యక్రమం అయిన తర్వాత దాన్ని ప్రసాదంగా ఇచ్చి అందరు కూడా ప్రసాదంగా పెడతాం. కాబట్టి ఇటువంటి మహత్తర కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు రాత్రి 8 గంటలకి చాలా అద్భుతంగా వైభవపేతంగా మన యొక్క సూర్యానగర్ లో దుర్గామండలి ఆధ్వర్యంలో చాలా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. ఇదే విధంగా అందరూ కూడా సుభిక్షంగా ఉంటే వచ్చే సంవత్సరం ఇంతకంటే అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తామని చెప్పేసి సమాముఖంగా తెలియజేసుకుంటున్నాము. జై బోలో దుర్గా భవాని అమ్మవారికి. తెలంగాణ తొలి మలి దశ ఉద్యమ సారథి, స్వతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గాదాసు బాపు, పట్టణ అధ్యక్షుడు రామ్ సత్తయ్య మాట్లాడుతూ తెలంగాణ తొలి దశ ఉద్యమంలో బాపూజీ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. మంత్రిగా జిల్లాకు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. 110వ జయంతి మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు తొలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ పాత్ర కీలకమైనది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య కారకుడైనటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని తెలంగాణ జాతిపితగా గుర్తించాలని చెప్పి మేము గవర్నమెంట్ వారిని కోరుతూ ఉంటున్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లాలో మేము 10 సంవత్సరాల నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క స్టాచ్యూ నిర్మించాలని చెప్పేసి మేము ప్రతి సంవత్సరము కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నాడు వారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క విగ్రహం ఇప్పటి వరకు కూడా స్థాపించడం జరగలేదు. ఎక్కడ కూడా స్థలం కూడా కేటాయించడం జరగలేదు. ఇది ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసినటువంటి సేవలను ఈరోజు వాళ్ళు గుర్తించుకోలేకపోవడం మా దురదృష్టకరం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇకనైనా కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఎంబడే కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేయాలని, వారి యొక్క పేరు మంచిర్యాల జిల్లాను తెలంగాణ పద్మశాలి ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టాలని చెప్పేసి కూడా మేము విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా తెలంగాణ ఆవిర్భావంలో కూడా ఆయన సొంత ఇల్లుని కూడా ఇచ్చేసి తెలంగాణ పార్టీ కోసం తన సొంత జలశోధన తన సొంత ఇంటిని కూడా పార్టీ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. ఇంత చేసిన అతని వరకు ఇంతవరకు గుర్తింపు రావడం లేదు. అధికారికంగా తెలంగాణలో జరుపుకుంటున్నారు ఘనంగా కలెక్టరేట్ ఆఫీస్లో, కానీ అతను గుర్తింపు అనేది ఇంతవరకు అతనికి గుర్తింపు అనేది రాలేకపోయింది. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి ఈ విధంగా వాళ్ళు ప్రేరేపించడం తప్ప ఇంకోటి చేయాల్సింది ఏం లేదని చెప్తున్నారు. మేము ఇప్పటికైనా కోరుకుంటేది ఒకటే, కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క మంచిర్యాల మున్సిపాలిటీ జిల్లాలో 5 మున్సిపాలిటీ జిల్లాలు ఉన్నాయి, 5 మున్సిపాలిటీ కార్పొరేషన్స్ ఉన్నాయి. తప్పకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ 5 మున్సిపాలిటీల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి కూడా ఈ పద్మశాలి జిల్లా వెలుగు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై పద్మశాలి. జై మార్కండేయ. మన పద్మశాలి ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా మంచిర్యాల మేదనవాడ బస్తీలోనే మేము ఈ చౌరస్తలో ఆయన విగ్రహాన్ని పెట్టానని మేము పద్మశాల అందరం మేము కోరుకుంటున్నాం. ఎన్నోసార్లు మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చినా కానీ మా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని స్థాపిస్తలేరు. ఆయన తెలంగాణకు ఎంతో సేవ చేస్తే ఆయన మొత్తం ప్రాపర్టీ అంత తెలంగాణకి ఇచ్చిండు. ఆయన గుర్తించిన గవర్నమెంట్ ఆయన గుర్తించి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని అంటే కలెక్టర్ గారు ఆమోదించి ఇక్కడ పెట్ట మా పద్మశాలి అందరం కోరుతున్నాం. అందుకే మేము పద్మశాలి ముద్దుబిడ్డ కాబట్టి ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు. ఆయన మొత్తం ఆయన జీవితం అంతా ఈ గవర్నమెంట్ గురించే కొట్లాడి ఆయన చేసింది కాబట్టి ఆయన గుర్తించి ఆయన విగ్రహాన్ని మంచిర్యాల పట్టణంలోని స్థాపించని చెప్పి మా పద్మశాలి తరఫున మేము కోరుతున్నాం. జై మార్కండేయ. కోల్బెల్ట్ కార్మిక క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పూజలు, బోనాలు, అన్నదానాలతో హోరెత్తుతున్నాయి. శ్రీరాంపూర్ ఏరియాలోని గనుల్లో దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లో దుర్గాదేవి బోనాల వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జోగినులు, ఆటపాటలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శ్రీరాంపూర్ జీఎం దంపతులు బోనమెత్తుకొని ఆలయం వద్దకు వెళ్లారు.
అనంతరం దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ చిప్ప వెంకటేశ్వర్లు, మేనేజర్ ఇందూరి శ్రీనివాస్, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికుంట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ అసిస్టెంట్ కార్యదర్శి కొమురయ్య, ఉపాధ్యక్షులు కొట్టె కిషన్ రావు, చర్చల కమిటీ ప్రతినిధులు రాచర్ల చంద్రమోహన్, బద్రి బుచ్చయ్య, ఫిట్ కార్యదర్శి మోతె లచ్చయ్య, కార్మికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఆర్కిఓసిలో అంగరంగ వైభవంగా సాగుతున్న మన దేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు మన ఓసీలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సింగరేణిలోనే మన ఎస్ఆర్పి ఓసీలో స్పెషల్ ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమం తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మళ్ళీ అందులో ఈ ఓసీలో పనిచేసే కార్మిక సోదరులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శ్రీరాంపూర్ ఓసీలో అంగరంగ వైభవంగా దేవి నవరాత్రుల సందర్భంగా బోనాలను తీసుకొస్తున్నాము. మీరు వెనకాల వీక్షించవచ్చు. ఈ శ్రీరాంపూర్ ఏరియాలో శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ నవరాత్రులు చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఉత్పత్తితో పాటు దైవభక్తిలో కూడా శ్రీరాంపూర్ ఓసీ టాప్ పొజిషన్లో ఉంటుంది. మరియు ఈ కార్యక్రమాలన్నింటినీ యాజమాన్యం మరియు గుర్తింపు సంఘం దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. దీనిలో భాగంగా అమ్మవారి కృప కార్మికులకు మరియు అధికారులకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ వచ్చే సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తితో పాటు రక్షణతో కూడిన ఉత్పత్తిని ఛేదించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా దసరా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసి కార్మికులకు, అధికారులకు, మరి కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు అంగరంగ వైభవంగా మన బోనాలు అనేది పాటించాల్సిన సంప్రదాయం. అన్నదానం ముందు బోనాలు తీస్తాం. బోనాలు నుంచి అంగరంగ వైభవం చేస్తాం. అందరికీ మరొకసారి దసరా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. శ్రీరాంపూర్ ఏరియాలోని RK7 గనిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ పూజారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా శ్రీరాంపూర్ GM శ్రీనివాస్ దంపతులు, గని అధికారులు పాల్గొని మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు ఉత్పాదకతలో రక్షణ సూత్రాలు పాటిస్తూ 100% నిర్దేశిత లక్ష్యాలు సాధించి ఏరియాలోనే RK7 గని ఉత్తమ గనిగా నిలవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ తిరుపతి, ఏఐటియుసి బ్రాంచ్ ఉపాధ్యక్షులు కొట్టె కిషన్ రావు, ఫిట్ కార్యదర్శి సారయ్య, రక్షణాధికారి సంతోష్ రావు, కార్మికులు పాల్గొన్నారు. శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవం సందర్భంగా RK7 మైన్ మీద మరి కార్మికుల యొక్క క్షేమం గురించి ప్లస్ అందరి వర్కర్ల క్షేమం గురించి మరి యూనియన్లు అందరూ కలిసి మనం ఈరోజు RK7 అమ్మవారికి ఘనంగా శివరాత్రులు జరుపుకుంటున్నాము. మరి దానిలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉన్నది. మరి ఈ అమ్మవారి కృప మరి మన మైండ్లో పనిచేసే కార్మిక సోదరులందరి మీద ఉండాలని, మరి వారందరి మీద అమ్మవారి కృపతో మనకు ఇచ్చిన టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, సేఫ్టీ, మరి RK7 మైండ్ నుండి మనందరం సాధించేటట్టుగా అమ్మవారు మనకు మళ్ళీ కృప ఉంటుందని ఆశిస్తూ మరి ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు మరి అన్ని యూనియన్ల తరపు నుండి మనం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దీన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దుర్గామాత నవరాత్రుల ఉత్సవాల భాగంగా RK7 గనిపైన ఈరోజు ఘనంగా పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంతోపాటు అన్నదాన కార్యక్రమం కూడా RK7 గనిలో ఈరోజు బ్రహ్మాండంగా కార్మికులందరూ కలిసి కూడా ఇక్కడ కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. యొక్క శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా దుర్గామాతను మేము కోరుకునేటప్పుడు అందరూ అష్టైశ్వర్యాలతోనూ ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలను ఉండాలని
మేము ఆ దుర్గామాతను వేడుకుంటాం. శ్రీరాంపూర్ ఏరియాలోని RK6 గనిలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గని ఆవరణలోని దుర్గామాత ఆలయంలో శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. గని మేనేజర్ కాదాసు శ్రీనివాస్ దంపతులు, గుర్తింపు సంఘం AITU సిపిట్ కార్యదర్శి సంఘం సదానందం దంపతులు, ఎలక్ట్రికల్ ఫోర్మెన్ మోహన్ పటేల్ దంపతులు కళ్యాణం జరిపించారు. కళ్యాణం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి SK బాజీ సైదా, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు ముస్కే సమ్మయ్య, వీరభద్రయ్య, బ్రాంచ్ ఉపాధ్యక్షులు కొట్టె కిషన్ రావు, సీనియర్ PO సురేందర్, సర్వేయర్ సతీష్, నాయకులు చిలుక రామచందర్, గొర్రె నరసయ్య, కారుకూరి నాగేష్, రంగు రమేష్, రవికుమార్, లక్ష్మయ్య, లక్ష్మీనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మన RK6 ఉద్యోగులు, అలాగే మన ఏజెంట్ గారు శ్రీధర్ గారు, అలాగే మన GM గారు శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈ RK6లో చేపట్టబడినటువంటి దానికి సహకరిస్తున్నటువంటి AITC హెడ్ సెక్రటరీ గారు సంఘం సానందం గారికి, అలాగే డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముస్కే సమ్మయ్య గారికి, మా పర్సనల్ మేనేజర్ సురేందర్ గారికి, అలాగే నా తోటి ఉద్యోగులకు, సూపర్వైజర్లకు, మన RK6 ఉద్యోగులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ RK6 గని యొక్క చరిత్ర 1975లో ఈ మైన్ ప్రారంభించబడింది. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము ఎన్నో ఉత్తమ అవార్డులు పొందుతూ ఎంతో మంచి మన చరిత్రను సృష్టించింది. ఆల్ ఓవర్ సింగరేణిలోనే అత్యుత్తమ గనిగా ఈ RK6 గని ఉండడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ గనిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ, అలాగే ఈ గని నుండి వేరే మైన్లకు రీడిప్లాయ్మెంట్ ప్రాసెస్ ద్వారా వెళ్ళిన వారందరూ కూడా వారి కుటుంబాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళకు అష్టైశ్వర్యం ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటూ మిగతా కార్యక్రమాలు కూడా సవ్యంగా జరగాలి. దీనికి సహకరిస్తున్నటువంటి మా HODలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్ని గనులు డిపార్ట్మెంట్ల దగ్గర అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఆ భాగంలోనే, ఆ డెవలప్మెంట్లోనే RK6 గనిలో ఈరోజు మేనేజర్ గారు శ్రీనివాస్ గారి దంపతులు, అలాగే హెడ్ సెక్రటరీ సంఘం సదానందం గారి దంపతులు, అలాగే పటేల్ గారి దంపతులు ఈరోజు కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఆ పద్ధతిలో RK6 గనిలో ఈరోజు ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది. అయితే అమ్మవారిని సందర్భంగా కోరుకునేది ఏంటంటే, RK6 గనిలో గత 50 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈ గనిలో పనిచేసి వెళ్ళినటువంటి ఉద్యోగులు, అధికారుల వాళ్ళు, కుటుంబ సభ్యులందరూ కూడా, అలాగే ఈరోజు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉద్యోగులు, అధికారులు, సూపర్వైజర్లకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతోటి విలసిల్లాలని సందర్భంగా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాం. అలాగే సింగరేణి యాజమాన్యం ఏదైతే నిర్దేశిత లక్ష్యం బొగ్గు గని కార్మికులకు ఇచ్చిందో, ఆ నిర్దేశిత లక్ష్యాన్ని సాధనలో బొగ్గు గని కార్మికులు పనిచేస్తున్నప్పుడు వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి అమ్మవారిని కోరుతూ, నిర్దేశిత లక్ష్యాలను సాధించడం ద్వారా ఈ బొగ్గు గనులను 4 కాలాల పాటు ఉంచే విధంగా బొగ్గు గని కార్మికులకు అమ్మవారి కృప ఉండాలని సందర్భంగా కోరుతాం. RK6 గని ఆవరణలో దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున రాజరాజేశ్వరి అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ, అలాగే దసరా ఉత్సవాలను 2వ తారీఖున బ్రహ్మాండంగా RK6 గనిలో మా మేనేజర్ శ్రీనివాస్ గారు, మా ఏజెంట్ శ్రీధర్ గారు, అలాగే మా GM గారు శ్రీనివాస్ గారు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాము.